పాటలో చాలా అర్థం ఉంది. అర్థమైందా? రాతలు రాస్తారంటే కొంతమంది, ఇక నీవంటే నాకు ప్రాణం, నీకు ప్రాణం పెట్టేస్తాను నీకు. అర్థమవుతుందా? శరీర సంబంధమైన ప్రేమ కొంత మట్టుకి. కానీ నేను చెప్పనా, మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రేమ నువ్వు ఎలా మునిగిపోవాలి తెలుసా? నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అవసరమైతే చనిపోయే వరకు ఆయన ప్రేమను విడిచిపెట్టనంతగా ప్రేమించాడు. ఈజీగా అర్థమైపోయింది. కొంతమంది వస్తువులను ప్రేమిస్తారు, డబ్బుని ప్రేమిస్తారు, బంగారాన్ని ప్రేమిస్తారు, పొలాన్ని ప్రేమిస్తారు, ఇంటిని ప్రేమిస్తారు, కట్టుకున్నామని ప్రేమిస్తారు, కన్నవారిని ప్రేమిస్తారు, చదువుని ప్రేమిస్తారు. పొరపాటునట్లా తప్పైతే కాదు. ఆ ప్రేమ ఎలా నీకు అర్థమైందో యేసయ్యను కూడా అలా ప్రేమించాలి. ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తారో వారు ఆజ్ఞలను గైకుంటారు. అంటే అర్థం ఏంటి తెలుసా? పాపము చేయలేరు, ఎలా పడితే అలా లోకంలో బ్రతకలేరు, ఎలా పడితే అలా నడవలేరు, ఎలా పడితే అలా ప్రయత్నం చేయలేరు. ఈరోజు నువ్వు ఎందుకు బలహీనపడిపోతున్నావు? ఆయన్ని ప్రేమించలేక. ఈరోజు శరీర కార్యాలను ఎందుకు జయించలేకపోతున్నావు? కామపు క్రియలను ఎందుకు జయించలేకపోతున్నావు? చూపును ఎందుకు జయించలేకపోతున్నావు? పరిశుద్ధతలు ఎందుకు ఓడిపోతున్నావు? అపవిత్రతలు పదే పదే ఎందుకు పడిపోతున్నావు? కారణం ఏంటి తెలుసా? ఆయన త్యాగం మర్చిపోయావు. ప్రేమ లేదు, ప్రేమ లోటు అయిపోయింది.